ఐదేళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతుందా? కరోనా కేసులు, మాస్కులు, భౌతిక దూరాలు అన్నిటికీ మించి భయాలు మళ్లీ రిపీట్ కాబోతున్నాయా అంటే పొరుగు దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు అవునని అంటున్నాయి. కరోనా చైనా నుంచే వచ్చింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ కూడా అక్కడి నుంచే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో వేగంగా విస్తరిస్తోంది. రోగులతో చైనా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. భారత్లోని కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే 2 హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ వెల్లడించింది. శ్వాస సంబంధిత వ్యాధులపై సాధారణ నిఘాలో భాగంగా ఈ వైరస్ కేసులు గుర్తించినట్లు తెలిపింది. బెంగళూరులోని బాస్టిస్ ఆసుపత్రిలో చేరిన బ్రోంకోప్ న్యూమోనియా వ్యాధి చరిత్ర కలిగిన ఓ 8 నెలల ఆడ శిశువుకి హెచ్ఎంపీవీ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 3 నెలల చిన్నారిలో వైరస్ గుర్తించినట్లు తెలిపింది. ఇక అహ్మదాబాద్లోని ఓ చిన్నారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. బీజింగ్, తియాన్జిన్, షాన్షై, గువాన్గ్జ్, హెబోయ్, తేజియాంగ్ రాష్ట్రాల్లో తీవ్రంగా హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. యునాన్లో 121 మంది విద్యార్థులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. చైనాలోని పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. కరోనా వైరస్ కు హెచ్ఎంపీవీ వైరస్ కు దగ్గరి పోలికలున్నట్లు వైద్యులు ధృవీకరించారు. శ్వాస వ్యవస్థలపైన వైరస్ ప్రధానంగా దాడి చేస్తుంది. స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్ గా మారే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్ కరోనా మాదిరిగానే తుమ్ములు, దగ్గుతో వ్యాప్తి చెందే అవకాశం ఉందట. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్య, ఆయాసం ఉంటే అనుమానం పడాల్సిందేనని అంటున్నారు వైద్యులు. ఇక ఈ వైరస్ సోకితే వ్యాధి లక్షణాలు బయటపడటానికి 3 నుంచి 6 రోజుల వ్యవధి పడుతుందని అంటున్నారు. వైద్యులు, పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి వేగంగా సోకే ప్రమాదం ఉంది. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు. డ్రాగన్ దేశంలో హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే వందలాది మంది బాధితులు వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2024 ఏప్రిల్ నుంచి హెచ్ఎంపీవీ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా ప్రభుత్వం ఇప్పటికీ మహమ్మారిగా గుర్తించలేదు. శీతాకాలంలో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, పిల్లలు, వృద్ధులే ఎక్కువగా బారిన పడవచ్చునని స్థానిక మీడియా వెల్లడించింది.
సైందాత పరంగా పరిశీలిస్తే చైనాలో విస్తరించే ఈ డిసీజ్ ప్రభావంతో కోవిడ్-19 మళ్లీ విజృంభించేలా కనిపిస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావంతో 2025లో 11 వ్యాధుల గురించి వైద్యులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. చైనాలో మరో వైరస్ వ్యాపించడంతో ప్రభుత్వాలే కాదు ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి కేంద్రీకరించాలంటూ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మరోవైపు ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఎమర్జెన్సీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు జన నమూనాలకు దూరంగా ఉండాలని సూచించింది.